శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన భాగవతంలో ద్వితీయ స్కందంలో ఉన్నాము. అందులో కూడా ద్వితీయ అధ్యాయంలో ఉన్నాము. అందులో కూడా కొద్ది శ్లోకాలు చూసుకున్నాము. ఆయన ఏం చెప్తున్నారంటే, ధారణ చేయాలి, పట్టుకోవాలి, గట్టిగా ఆ మూర్తిని పట్టుకోవాలి, దాన్ని నిరంతరంగా ధ్యానం చేస్తూ ఉండాలి. ఎట్లా చేయాలి అని ఆయన కొద్ది ధారణ ఆశ్రయమైన మూర్తులను, విశ్వమూర్తిని, తర్వాత ఒక ఆకృతి దాల్చిన భగవత్ స్వరూపాన్ని వర్ణించి చెప్పారు. చెప్పిన తర్వాత ఆ మూర్తిని ఎట్లా వాడుకోవాలి అని వాడుకునే పద్ధతి కూడా చెప్పారు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే మందు ఇచ్చినప్పుడు ఏదో పలాని జ్వరానికి మందు 3 రోజులు వాడమని చెప్పినప్పుడు ఇది 3 రోజులు వాడు, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఒక్కొక్క టాబ్లెట్ వేసుకో, అన్నం తిన్నాక వేసుకో అని అట్లా వాళ్ళు ఎప్పుడెప్పుడు వాడాలి, ఏ విధంగా వాడాలని కూడా చెప్తారు కదా. అట్లా ఆయన మన గురువు గారు శుక్ల వారు, ఇదిగో ఇది మందు, నీకు ఈ సంసారం అన్న ప్రాబ్లంకి, జబ్బుకి మందేమంటే భగవన్మూర్తిని, ఆ ధారణాశ్రయమైన మూర్తిని ధరించి పట్టుకుని దాన్ని ధ్యానం చేయడము మందు. దాన్ని ఆ విధంగా వాడు. ఎట్లా వాడాలి, ఎన్నిసార్లు వాడాలి, ఎన్ని రోజులు వాడాలి, ఎన్ని రోజులు వాడాలి అంటే నీకు దాని మీద స్థిరమైన నిలకడ కలిగిన మనసు కలిగిందాకా చెయ్యాలి. ఎన్ని రోజులంటే తగ్గిందాకా వేసుకో అమ్మ. బలానికి టానిక్ ఎన్ని రోజులు వేసుకోవాలండి డాక్టర్ గారు, బలానికి టానిక్ ఎన్ని రోజులు వేసుకోవాలి? నీకు కొంచెం నీరసం తగ్గిందాకా వేసుకో అమ్మా. ఎన్ష్యూర్ తాగండి అని చెప్తే ఎన్ని రోజులు తాగాలి డాక్టర్ గారు? ఎన్ష్యూర్ ఎన్ని రోజులు తాగుతా? రోజు తాగు. ఎన్ని తాగాలండి? 2 డబ్బాలు తాగు, నీకు ఓపుకుంటే 3 తాగు, నీకు బలం, శరీరంలో బలం వచ్చిందాకా తాగని చెప్తారు కదా. అట్లా నీ మనసు నిలబడ్డదాకా దీన్ని ధ్యానం చెయ్యి అని చెప్పారు. ఎట్లా చెయ్యాలి, మందు ఎట్లా వేసుకోవాలి? పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి, అన్నం తిన్నాక వేసుకో అని చెప్పినట్టు ముందేం చెయ్యి నువ్వు, ఈ మొత్తం పైనుంచి కింది దాకా నేను వర్ణించి చెప్పాను కదా. అందులో ముందు పాదాల దగ్గర మొదలుపెట్టు. పోనీ ఎక్కడో దగ్గర పాదాలు అనుకో, పాదాల దగ్గర మొదలుపెట్టి బాగా గట్టిగా మనసులో పెట్టుకో. ధ్యానం చేస్తూ గట్టిగా పట్టుకో, మనసులో పెట్టుకో, దాన్ని గట్టిగా పట్టుకుని ఆ తర్వాత ఏమైతుందంటే చాలా ముఖ్యమైన విషయం చెప్పారు ఇందులో. ఈ విధంగా ఏకైకశ అంగాన్ని, ఒక్కొక్క అంగాన్ని పట్టుకో. పాదం పట్టుకో, లేక పాదం దగ్గర గోర్లు పట్టుకోపోని, గోర్ల తర్వాత వేళ్ళు అనుకో, వేళ్ల తర్వాత అడుగు, పాదం అడుగు భాగం అనుకో, వెనకాల మడం అనుకో, అటు ఇటు పక్కన అనుకో, పైన భాగం అనుకో, దాని తర్వాత యాంకిల్ అనుకో, దాని తర్వాత పిక్కలు అనుకో. అయితే అనుకోవడం ఎట్లా అనుకోవాలి, ఒక్కొక్క దాన్ని జయిస్తూ పోవాలి. ఇంకా అక్కడే పట్టుకొని కూర్చోకూడదు, ఒక్కొక్క దాన్ని జయిస్తూ పోవాలి. దాన్ని ఇంకా బాగా ధ్యానం చేసినాక అది నీలో లయం అవ్వాలి. ఎంత ధ్యానం చెయ్యాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు అది మనసులో ఇట్లా వెంటనే గుర్తుకు రావాలి. ఎప్పుడు పడితే అప్పుడు అది నీలో లయం అయిపోవాలి. ఇప్పుడు భగవద్గీతను ఎంత చదువుతున్నాం మనం అంటే, భగవద్గీతలో ఉన్న విషయము వెంటనే గుర్తుకొచ్చేటట్టు. నిన్న మనము రామాయణాన్ని అనలైజ్ చేసుకుంటున్నప్పుడు చాలా మటుకు లలితా శాస్త్రంలో నామాలు వెంటనే గుర్తొచ్చాయి. చాలా రోజుల కింద, 2 సంవత్సరాల కింద చదివాం మనం వాటిని. అవి ఎట్లా చదివామంటే ఒక్కొక్క నామాన్ని పట్టుకొని ఎంత ధ్యానం చేస్తూ, ఎంత ఆలోచిస్తూ, మననం చేస్తూ, విచారిస్తూ చదివామంటే అది మనలో కలిసిపోయింది ఆ నామం. నిన్న ఏదో ఇంక వేరేది చదువుకుంటుంటే ఈ నామాలన్నీ బయటకు వచ్చాయి. అక్కడక్కడ ఎక్కడెక్కడ పనికొస్తాయో అక్కడక్కడ. ఆ విధంగా మనలో జీర్ణం అవ్వాలి ఆ విషయాలు. ఈ రూపాన్ని ధ్యానిస్తున్నప్పుడు మన లలిత శాస్త్రంలో కూడా అంతే కదా. కిరీటము, తల జడలో ఉన్న పూలు, చెవులకున్న దుద్దులు, పాలభాగము, దాని పాలభాగంలో ఉన్న కనుబొమలు, ఆ కింద ఉన్న కళ్ళ కింద చెక్కిళ్ళు, సన్నటి ముక్కు, పెదాలు, పళ్ళు, నోట్లో తాంబూలం,
అవన్నీ ఎట్లా ఎంత డీప్ గా భావన చేశామంటే మనము ఆ సమయంలో మనం లలితా శాస్త్రం చదువుతున్నప్పుడు ఇదే చేశాము. ధారణాశ్రయమైన ఆ భగవన్మూర్తిని పట్టుకున్నాము, ఒక్కొక్క భాగాన్ని పట్టుకున్నాము, డీప్ గా ఆలోచన చేశాము. ఆ డీప్ థాట్స్ వల్ల అది మనలో ఇమిడిపోయింది. ఆ విధంగా దాన్ని ఒక్కొక్క భాగాన్ని జయిస్తూ పోయాం కదా. ఆ తర్వాత నోరు అనుకున్నాము, నోట్లో పళ్ళు అనుకున్నాము, పెదాలు అనుకున్నాము, పై పెదవి పగడంలాగా ఉందనుకున్నాము, పగడాల్లో కూడా ఎన్ని రకాలు అనుకున్నాము. నాకు గుర్తున్నంత వరకు ఆ పగడాలు యాక్చువల్ గా గూగుల్ ఓపెన్ చేసుకొని పగడాలు కోరల్స్ ఎన్ని రకాలు అని చూసుకొని కలర్స్ అన్ని చూసుకొని ఏదో ఒకటి ఐడెంటిఫై చేసుకున్నాము. కింద పెదవి దొండ పళ్ళు అనుకున్నాము. ఆ తర్వాత బుగ్గలు అనుకున్నాము, బుగ్గల కింద ఇక్కడ గడ్డము. ఆ గడ్డం ఎంత అందంగా ఉందంటే దానికి సాదృశ్యమే లేదు, దానికి పోలిక చెప్పడానికి లేదని నామం ఉంది. కాబట్టి ఆ చుబుక స్త్రీకి సాదృశ్యమైన వస్తువు లేదు. దానికి ఒక కథ చెప్పుకున్నాము. అప్పుడు అమ్మవారు పార్వతీదేవిగా ఉన్నప్పుడు ఏం జరిగింది, వాళ్ళ నాన్నగారు ఇక్కడ ఆఫీస్లో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు అన్నం పెడదామని ట్రై చేస్తే ఆ చిన్న పాప పార్వతీదేవి అన్నం తినకుండా మారం చేస్తుంటే ఆమె వాళ్ళ నాన్నని పిలిపిస్తే ఆయన వచ్చి, అమ్మ నా తల్లివి కదా, నా బుజ్జివి కదా, మా అమ్మవు కదా, ఒక్క ముద్ద తినమ్మా, అమ్మ అడుగుతుంది కదా, ఇది అమ్మ ముద్ద అని ఆయన ఏంటో చెప్పాడని మనం అన్ని కథలు చెప్పుకున్నాం. ఇదంతా ఏం చేస్తున్నాము మనము, ఒక్కొక్క భాగాన్ని పట్టుకుంటున్నాము, దాన్ని బాగా ఆలోచించి దాని గురించి వర్ణించుకొని పరమోత్సాహంగా మనసులో భావించుకోవడం వల్ల అది మనలో కుదురుకుని కూర్చుంది. ఆ రకంగా అదైపోయిన తర్వాత మళ్ళీ మెడ, భుజాలు, చేతులు, పొట్ట, నడుము అని ఒక్కొక్కటి చూసుకుంటూ వచ్చాము. ఆ రకంగా చెయ్యాలి. ఆ రకంగా చేస్తూ ఉంటే ఏమైతుంది, మనసు చిత్తము సిద్ధమవుతుంది. భగవంతుడి అంగాంగ వర్ణనలన్నీ చేసుకుంటూ వాటిని ధ్యానిస్తే చిత్తం ఎట్లా సిద్ధ అవుతుందంటే ఒకటే పద్ధతి. ఈ ప్రశ్న చాలా మంది అడిగారు, నన్ను అడిగారు కూడా, నన్ను డైరెక్ట్ గా. ఎప్పుడు చూసినా భగవంతుడివి అంగాంగ వర్ణనలన్నీ ఉంటాయి మీ దగ్గర, కాళ్ళు చేతులు అవన్నీ, నువ్వు కూర్చొని చదువుతావు అవన్నీ మీనా, అవన్నీ చదివితే మనసు సిద్ధి ఎట్లా అవుతుంది, భక్తి ఎట్లా కలుగుతుంది, నువ్వు ఎట్లా బాగుపడతావు, వాటిని మనసు చెదిరిపోదా అంటే పోదు. అదే కదా ముఖ్యము. ఇప్పుడు నేనేదో మామూలు మనిషిని ధ్యానించట్లేదు, భగవన్మూర్తి అన్న ఉద్దేశంతో. కాబట్టి నాకు లౌకికమైన కామం కలగదప్పుడు, అలౌకికమైన కోరిక కామం కలుగుతుంది కదా. కామేశ్వరి గురించి, కామేశ్వరి అనే ఎవరో మనిషి ఉంది అంటే ఆమె గురించి ఆలోచిస్తే వేరే కోరికలు. కామేశ్వరుడు, కామేష్ అని ఒక ఆయన ఉన్నాడు అంటే ఒకవేళ ప్రాబబ్లీ ఆ శరీరాన్ని ఊహిస్తే నాకు మనసులో ఏమైనా కదులుతుందేమో అనుకున్నా. ఇది అది కాదు కదా. ఈ కామేశ్వరం అన్నా కామేశ్వరి అయినా భగవన్మూర్తి అనుకున్న ఉద్దేశంతో భావన చేస్తున్నప్పుడు లౌకికమైన కామం కలగదు, అలౌకికమైన కామం కలుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, లౌకికమైన కామాలు ఉండవని చెప్పుకుంటూనే ఉన్నాం 10 సార్లు. కాబట్టి ఉండవు, కాబట్టి శుద్ధమైతుంది. ఆ రకంగా ధీహి బుద్ధి యథా యథా శుద్ధ్యతి, శుద్ధి అవుతుందో ఆ విధంగా పరం పరం పైకి వెళ్తూ దాన్ని ధరిస్తూ ఉండాలి. ఇప్పుడు నేను ఇంతసేపు మాట్లాడుతున్నాను అనుకుంటూ మాట్లాడాను, మీరు వింటున్నాను అనుకుంటున్నారు, కానీ నేను మాట్లాడలేదు, మీరు వినలేదు. మాట్లాడడం వినడం అన్నది టెక్నిక్ నడుస్తుంది, కానీ నేను మాట్లాడుతున్నంతసేపు మీరు వింటున్నంతసేపు మనసులో ధారణ జరిగిపోయింది. ఇక్కడ మన గురువు గారు ఏకైక అంగాని ధియా అనుభావయే తన ఆయన ఎట్లా చెప్తున్నారో, ఒక్కొక్క స్థానాన్ని జితం జితం దాన్ని అపోహ్య చేసి పరం ధీహితోటి యథా యథా సిద్ధ్యతి జరుగుతుందో అంతవరకు చేయమని ఆయన ఎట్లా చెప్తున్నారో అట్లా చేశాము. కొద్ది నిమిషాలు మనం అందరం కలిసి విడివిడిగా కలిసే చేసుకుంటున్నాం, కానీ ఎవరికి వాళ్ళ మనసులో మొత్తం ధారణ చేశాం ఇంతవరకు. అంతసేపు చిత్తము సిద్ధమై ఉందా లేదా, అంతసేపు కోరికలతోటి, కోపాలతోటి, కామాలతోటి, ఆలోచనలతోటి లేకుండా మనసు ఇక్కడ స్థిరంగా నిలబడ్డదా లేదా, ఆ రకంగా చెయ్యమని ఆయన నేర్పిస్తున్నారు మన గురువు గారు. మనం చేసుకుంటున్నాము, చేస్తున్నది అదే అని చూసుకుంటున్నాం ఇప్పుడు. ఆ రకంగా యావత్ ఎంతవరకైతే
ఆ ద్రష్టరి చూసేవాడి గుండెలో ఇవన్నీ చూసుకుంటున్నవాడి చూపు అక్కడ నిలబడిపోతుందో తావత్ అంతవరకు ఈ రకంగా ప్రయత్నం మీద స్మరణ చేయవలసి ఉంటుంది ఆ రూపాలను. ఏ రూపమైనా సరే మీకు ఇష్టం వచ్చిన రూపము. అందుకే ఇన్ని రూపాలు ఉంటాయి మనకి. ఏ రూపం దగ్గర మనసు ఆగిపోతుందో తెలీదు. అందులో పైగా పాదాది హాసం వరకు, పాదాల దగ్గర నుంచి చూపుల వరకు, నవ్వుల వరకు మనము ధ్యానాలు చేస్తున్నప్పుడు కూడా మొత్తం అంతా మనసు ఆగుతుందని లేదు, ఎక్కడ ఆగుతుందో తెలీదు. ఆగిన చోట ఏమవుతుంది? అది గెలిచామని అర్థం, అది జితం, అది జయించబడ్డదా స్థానం. పైకి వెళ్దాం తర్వాత, అంతే కదా. ఆ రకంగా చేయాలి. ఎక్కడ చేయాలండి? ఎంతసేపు చేయాలి చెప్పారు, ఎట్లా చేయాలి చెప్పారు, ఎక్కడ చేయాలి? స్థిరమైన సుఖమైన ఒక ఆసనంలో కూర్చొని ప్రయత్నం చేయి అని. ఇది మామూలుగా మనం రోజువారీ చేసుకునేది. ఇక్కడి నుంచి ఆయన 15వ శ్లోకం దగ్గర నుంచి రోజువారీ కాదు, అసలు లోకాన్ని దాటిపోయేందుకు దీన్నే ఎట్లా వాడాలి, దీన్నే ఆ అలౌకికమైన స్థితిని చేరుకోవడానికి, లోకాలన్నీ దాటిపోయిన లోకాతీతమైన స్థితిని ఎట్లా చేరుకోవాలి, దానికి కూడా ఇదే టెక్నిక్ వాడచ్చు. టెక్నిక్ అదే. ఆ ధారణ యోగాన్ని పెట్టుకుని ఏమైనా చేసుకోవచ్చు. దాన్ని తర్వాత ఎట్లా వాడుకోవాలి, ఇంకా హైయెస్ట్ లెవెల్ ఎట్లా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు అని చూపిస్తున్నారు. అది చూసుకుందాము. నువ్వేం చేయంటే ఒక స్థిరమైన సుఖమైన ఆసనంలో కూర్చో. ఎవరు నువ్వు ఇప్పుడు? మనం అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ ఇక్కడ ఫర్ ద పర్పసెస్ ఆఫ్ దిస్ శ్లోకం కూర్చున్నవాడు ఇప్పుడు ఎవరు? ఈ ధారణ చేస్తూ ఈ ధ్యాన యోగంలో, ధారణా యోగంలో కూర్చున్నవాడెవరు? ఇమం లోకాన్ని జిహాసుహు వదిలిపెట్టాలన్న ఉద్దేశంతో ఉన్నవాడు. ఈ లోకంలోనే ఉంటాను, ఈ కర్మలు చేస్తూ ఉంటాను అన్నవాడికి అసలు ఆ ధారణాశ్రయమైన యోగ విద్య అసలు రాను కూడా రాదదు, అది వేరే విషయం. కానీ లోకంలో ఉంటాను, కర్మలు చేస్తాను, కానీ ధారణాశ్రయమైన విషయాన్ని ధ్యానం చేస్తూ చేస్తానన్న వాడికి ఇంతవరకు చెప్పుకున్న విషయాలు. ఇప్పుడు ఇదే విషయాన్ని 3వ లెవెల్, ఇంకా హైయెస్ట్ అల్టిమేట్ లెవెల్, అసలు నిజంగా ఈ లోకాన్ని వదిలిపెట్టి ఇంకా వెళ్ళిపోయి మళ్ళీ రాకుండా ఉండే ఉద్దేశం ఉన్న వాళ్ళ కోసం ఇక్కడి నుంచి అదే టెక్నిక్, కానీ నెక్స్ట్ లెవెల్, ఫైనల్ లెవెల్లో చెప్తున్నారు. దీన్ని మళ్ళీ 2 విధాలుగా చెప్తున్నారు. ఎందుకు అంటే ఈ ప్రశ్న అడుగుతున్నది ఎవరు మనం మర్చిపోవద్దు. అడుగుతున్నది జనరల్ పబ్లిక్ కాదు, పరీక్షిత్. ఆయనకి 7 రోజుల సమయం ఉన్నది. నువ్వు కర్మలన్నీ మానుకో, నువ్వు పనులు మానుకొని వచ్చి కూర్చో, ఎందుకు ఊరికి తిరుగుతావు అని చెప్తే ఈ మనిషికి ఉపయోగం లేదు. ఆయన ఆల్రెడీ కూర్చున్నాడు అక్కడ, అన్నం కూడా తినడం మానేసి కూర్చున్నాడు, 7 రోజుల్లో వెళ్ళిపోతాడు. అటువంటి వాడు ఆయనకి చెప్తున్నారు. కాబట్టి ఆయన అడిగిన ప్రశ్న ఏమి? అడిగిన వాడెవరో చూసుకున్నాము. అడిగిన ప్రశ్న ఏమి? ఏ విధంగా ఇవన్నీ దాటిపోయి మళ్ళీ తిరిగి రాకుండా ఉండే మార్గము అని అడిగాడు. దానికి 2 మార్గాలు చెప్తున్నారు మన గురువు గారు ఇక్కడ. వేదోక్తమైన మార్గాలే రెండును. ఆ 2 చూద్దాం. ఒకటి యోగ మార్గము. ఆయన ఏం చెప్తున్నారంటే, ఇంకొకవేళ ఈ లోకాన్ని జిహాసుహు వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకున్నవాడు దేశము కాలము అని తిదివార నక్షత్రాలు లెక్క పెట్టుకుంటూ ఇక్కడ చేస్తా అక్కడ చేస్తా అనుకుంటూ దాటేసుకుంటూ కాదు. ఇంక వాడికి ఆ మనసులో ఆలోచన వచ్చిందంటే అయిపోయి ఇంకా కూర్చోడమే. ఇంకా ఎక్కడ కూర్చున్నాడని లేదు, ఏ సమయం అని లేదు. వాడి ఇంకా ప్రాణాలను జయిస్తూ, అసువులను జయించిన వాడు మనసును నియమిస్తూ, ఆ మనసు ఎక్కడ తగులుకోకుండా ఉంచి ఇంకా ఈ ప్రాక్టీస్ మొదలు పెట్టాలి. ఇంకా అయినా ఈ విధంగా ఈ 2 మార్గాల్లో ఏదో ఒక మార్గంలో ఆయన మొత్తమే ఈ లోకాలతో సంబంధం లేకుండా వెళ్ళిపోతాడు. ఇంకా అపునరావృత్తికి వెళ్తాడు. అందులో ఒకటి మనసు స్వబుద్ధ్య, బుద్ధితో అమలనమైన బుద్ధి, నిష్కళంకమైన రజోతమో గుణాలు లేని, రాగద్వేషాలు లేని బుద్ధి, అమలినమైన బుద్ధి. దానితో మనసుని నియమించి ఆత్మను క్షేత్రజ్ఞుల్లో నిలిపి తనలోనే తనను నిరోధించి బయటికి పారకుండా ఆ ధీరుడు, ఈయన ధీరుడు. ఈ మాట గుర్తు పెట్టుకోవాలి. టెక్నికల్ టర్మ్ మనకి. ధీరుడు వీరుడు అని 2 ఉంటారు మనకి.
ధీరుడు జ్ఞానంతో ఇంతవరకు సాధిస్తాడు. మనం ఇప్పుడు చేస్తున్నది ప్రాబబ్లీ నేను ఇంతవరకు ప్రాబబ్లీ ధీరుడి లెవెల్లో ఉన్నాను. వీరుడి లెవెల్కి వెళ్ళాలి. జ్ఞానంతో కోరికల్ని కంట్రోల్ చేసుకొని, యోగంతో మనసేంద్రియాలను నిగ్రహించి, అటైనా ఇటైనా పర్వాలేదు, యోగంతోటైనా సరే మనసేంద్రియాలను నిగ్రహించి, జ్ఞానంతోటైనా సరే మనసేంద్రియాలను నిగ్రహించి. ఇవి 2 మార్గాలు మనకు. 2 వేదం చెప్పిన మార్గాలు. ఆ రెండిట్లలో ఏదైనా బుద్ధితోటే చేసేది. అప్పుడేం చేయాలి? ఉపశాంతి కోసం అన్నిటినీ విరమించాలి, కృత్యాలన్నిటినీ. అప్పుడేం జరుగుతుందంటే, ఎక్కడైతే కాలం ఆగిపోయిందో, ఎక్కడైతే గుణాలు లేకుండా పోయాయో, ఎక్కడైతే ప్రధానం, పురుషం, ఈశ్వరం, ప్రకృతి అన్న విషయాలు, వాటి వికారాలు లేకుండా పోయాయో, ఇంకక్కడ జగత్తేమి, జగత్తుని నడిపించే ఈశ్వరుడేమి, ఇంకా ఆ దైవమేమి, ఇంకేమీ లేదు. అక్కడ అన్నీ ఆగిపోతాయి. అక్కడికి వెళ్ళాలి. వెళ్లేందుకు మార్గాలు మనం పోయిన వారం ఇంతవరకు చదివాము. ఇక్కడి నుంచి 18వ శ్లోకం నుంచి చూసుకుంటూ వెళ్దాం. పరంపరం వైష్ణవం ఆమనంతి తద్యత్ నేతి నేతి ఇతి అతత్ ఉత్సిక్సృక్షవః విసృజ్య దౌరాత్మ్యం అనన్య సౌహృదా హృదా ఉపగుహ్య అర్హపదం పదే పదే. ఇంకా ఈ అతత్ని, తత్తు పదార్థం కావాలి మనకి. ఇప్పుడు మనం కూర్చున్నది ఎందుకు? తత్తు కావాలి. అతత్తులన్నీ మనకొద్దు. ఆ అతత్తులు వద్దు అని ఉత్సిసృక్షవః వదిలేయాలనుకున్నవాడు, తత్తు పదార్థమే సత్తు పదార్థం. అతత్ అంటే అసత్. అసత్తుని వదిలిపెట్టాలి. మార్పులతో ఉన్న, ఈ వికారాలతో ఉన్న మహత్తులను, ప్రధానాలను, ఈశ్వరులను, కాలాన్ని, దేవతలను, వాటిని వీటిని ఇవన్నీ మారుతున్న వాటన్నిటిని వదిలిపెట్టాలన్న ఉద్దేశం కలిగిన వాడు ఇంకప్పుడేం చెయ్యాలి అంటే, ఈ దౌరాత్మ్యం, దురాత్మ అంటే దుర్మార్గములో ఉన్నవాడు, దురాత్ముడు వాడు, చెడ్డవాడు అని ఆటోమేటిక్ గా చెప్పుకుంటాము. లౌకికంగా దాని అర్థం. మనకు దౌరాత్మ్యం, దురాత్మ అంటే ఏమి? అసత్ పదార్థాల వెంట వెళ్లేది దురాత్మ, సత్పదార్థాల వెంట వెళ్లేది సదాత్మ. ఇంతే విషయం. సదాత్మకుడు ఎవరు అంటే, సత్పదార్థం కోసం ప్రయత్నం చేస్తున్నవాడు, తెలుసుకోవాలని. అసత్ పదార్థాల వెంట వెళ్లేవాడు దురాత్మకుడు. ఇప్పుడు దురాత్మ మనకొద్దు అని ఆ దౌరాత్మ్యాన్ని, దానికి సంబంధించిన విషయాన్ని, అవన్నీ విషయాలు చాలా ఉంటాయి. దౌరాత్మలు నేను కానివి. దురాత్మ అంటే నేను కానివి. నా స్వ ఆత్మ నాకు తెలియకుండా ఏదో ఈ శరీరం నేను, ఈ మనసు నేను, బుద్ధి నేను, ఈ కార్ నేను, ఈ ఇల్లు నేను, ఇక్కడ ఉన్నది నేను, మీనా నేను అని, ఇవన్నీ దురాత్మలు, నేను కాని ఆత్మలు అవన్నీ. సదాత్మ ఏమి? నా సత్, అది నేను. ఈ దురాత్మలన్నీ ఉన్నాయి కదా, దారిన పోయేవన్నీ, నేను అంటించుకున్నవి, నేను అనుకుంటూ తిరుగుతున్నవి. వీటన్నిటిని నేను కాదు, నా ఇతి, ఇది నేను కాదు, ఇది నేను కాదు, ఇది కాదు ఇది అనుకుంటూ వాటన్నిటిని విసృజ్య వదిలిపెట్టి, సౌహృద సుహృత్తుగా, తనలోనే ఉన్న తనతోటే, ఆత్మానం సుహృద, హృద మనస్సులోనే ఉన్న, హృదయంలోనే ఉన్న, ఉపగుహ్య దాచుకున్న ఆ అర్హపదం, అర్హమైన, తగిన, యోగ్యమైన ఒక పదమున్నది. అది వైష్ణవం, వ్యాపిస్తున్న పరమ పదం. అది దాన్ని పదే పదే మనస్సులో ఆమనంతి, మననం చేస్తూ ఉంటారు వాళ్ళు. ఈ అతత్ పదార్థాన్ని వదిలిపెట్టాలనుకున్న వాళ్ళు
దురాత్మలన్నీ నేను కానివన్నీ నేను అనుకుంటూ తిరుగుతున్నానన్న భావనలతో సహా నేను కాని వాటన్నిటిని, దురాత్మలన్నిటినీ ఇది కాదనుకుంటూ వదిలిపెడుతూ సదాత్మతోటి, సుహృదాత్మతోటి అక్కడే ఉన్న ఆ అర్హమైన, యోగ్యమైన, తగిన ఒక పదాన్ని, ఆ వ్యాపిస్తున్న పరమ పదాన్ని పదే పదే మననం చేసుకుంటూ ఉంటారు. ఇంకెక్కడికి వచ్చాము ఇప్పుడు మనము? ధారణ అయింది కదా, పట్టుకున్నాము రూపాన్ని. ఇప్పుడు దాన్ని ధ్యానం చేస్తున్నాం. పదే పదే ఆమనంతి, నిరంతరంగా ధ్యానం చేయవలసి ఉన్నది. వాళ్ళట్లా చేస్తారు, నువ్వు చెయ్యి. పరం పరం వైష్ణవం ఆమనంతి తద్యత్ నేతి నేతి ఇతి అతత్ ఉత్సిసృక్షవః విసృజ్య దౌరాత్మ్యం అనన్య సౌహృద. అనన్యం, అన్యం లేదు, వేరేది ఇంక లేదు. ఇది అద్వితీయము, అఖండము అయిన ఒక పదార్థము, ఏకం అయిన విషయము అని ఆ విషయాన్ని మనసులో పదే పదే వాళ్ళు వ్యాప్తి చేసుకుంటూ తలుచుకుంటూ ఉంటారు. పరం పదం వైష్ణవం ఆమనంతి తద్యత్ నేతి నేతి ఇతి అతత్ ఉత్సిసృక్షవః విసృజ్య దౌరాత్మ్యం అనన్య సౌహృద హృదా ఉపగుహ్య అర్హపదం పదే పదే. ఇద్ధం మునిః తు ఉపరమేత్ వ్యవస్థితః విజ్ఞానదృక్ వీర్య సురంధితాశయః స్వపార్ష్ణిన ఆపీడ్య గుదం తతః అనిలం స్థానేషు షట్సు ఉన్నమయేత్ జితక్లమః. ఇంకా ఇద్ధం వ్యవస్థితః, ఈ విధంగా వ్యవస్థితుడై ఉన్నవాడు, ఈ విధంగా మనస్థితిని తయారు చేసుకుని క్షేత్రాన్ని దున్నిన క్షేత్రంలాగా మనసు పంట పండడానికి రెడీగా తయారు చేసుకున్నవాడై, మనసుని ఆ విధంగా తయారు చేసుకున్నవాడై, అది పనికి రావాలి మనసు. అది దురాత్మలన్నిటి వెంట, నేను కాని వాటన్నిటి వెంట పరిగెత్తుతున్నంత వరకు అది పనికిరాని మనసు. దురాత్మలన్నిటిని వదిలిపెట్టి విసృజ్య చేసి స్థిరంగా నాలో నేనెవరో తెలుసుకోవడానికి కూర్చున్నప్పుడు ఆ రకంగా వ్యవస్థితమై ఉన్న మనసు, ఆ రకంగా ఉన్నవాడై ఎవరు? విజ్ఞాన దృక్ వీర్య సురంధితాశయ వాడు. విజ్ఞాన దృక్, జ్ఞాన దృష్టితో ఉన్నాడు వాడు. లౌకికమైన అసత్ దృష్టి కాదు, సత్ దృష్టితో ఉన్నాడు, విజ్ఞాన దృష్టితో ఉన్నాడు. అతత్ దృష్టితో కాదు, అతత్ పదార్థాలను, పనికిమాలిన పదార్థాలన్నింటినీ చూసుకుంటూ, అనర్థాలని కలిగించే పదార్థాలని చూసుకుంటూ కాదు, పరమార్థం సాధించే పదార్థం మీద దృష్టి పెట్టుకున్నవాడు విజ్ఞాన దృక్కు కలిగినవాడు. ఆ విజ్ఞాన దృష్టి అనే వీర్యం కావాలి. విజ్ఞాన దృష్టి అనే వీర్యం. ఇంతవరకు మనం ధీహి అయి ఉన్నాం కదా, ధీరులమై ఉన్నాము. జ్ఞానం ఉన్నది, దాంతో ఏం చేసామో ఆ జ్ఞానంతో కోరికల్ని, కోపాలని, వాటిని కంట్రోల్ చేసి మనసేంద్రియాలను నిగ్రహించి ఇది సాధించి తీరాల్సిందే అని ఇక్కడ వచ్చి కూర్చున్నాం కదా, అంతవరకు ధీరులం. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం, వీరులం అవుతున్నాము. ఈ వీరుల స్థితిలో వీర్యం ఏం వీర్యము? దేనికి ఉంటుందా వీర్యం? పరాక్రమము విజ్ఞాన దృష్టికే ఉంటుందా వీర్యం? మళ్ళీ నిన్న మనం చూసుకున్న రామాయణంలో విశ్వామిత్రుడి కథ చూద్దాము. విజ్ఞాన దృష్టి వీర్యము, సీతమ్మ తల్లి వీర్య శుల్క. వీర్యం ఎవరికి ఉందో నువ్వు చూపించరా, అప్పుడు నీకు బ్రహ్మజ్ఞానాన్ని ఇస్తానని ఆ జనకుడు దానికి ఆ శుల్కం పెట్టాడు. ఆ వీర్యం ఎవరున్నారో, ఆ వీర్యం ఎవరికి ఉన్నదో వాళ్ళకే ఆ బ్రహ్మజ్ఞానం పట్టుబడుతుంది. ఆ వీర్యం ఎవరికి ఉంటుంది? విజ్ఞాన దృక్కున్న వాళ్ళకే తెలుస్తుంది. అది కూడా అన్ని కండిషన్స్ ఇందులో. అది కూడా ఆ వీర్యం ఎవరికి కలుగుతుంది? ఆ విజ్ఞాన దృష్టి ఉన్న వాళ్ళకి. ఆ విజ్ఞాన దృష్టి కూడా సురంధితాశయమై ఉండాలి. రంధితము అంటే చక్కగా వండబడ్డది అని అర్థం. ఇంకా రెడీ అవుతుంది, పక్వాన్నం అని అర్థం. రాగలేదు,
అది వండి రెడీగా ఉన్నది, భుజించడానికి అనుభవించడానికి తయారై ఉన్నది రంధితము. ఉత్త రంధితం కాదు, సురంధితం, చక్కగా వండబడి అనుభవించడానికి, అనుభవానికి రెడీ అయి ఉన్నది. ఆ రకమైన ఆశయము నిండి ఉన్నది. అటువంటి విజ్ఞాన దృష్టి, బ్రహ్మ జ్ఞానము తో కూడిన వీర్యము ఎవరికి ఉన్నదో వాడు ముని అయి ఉండాలి. పైగా వాడి మనసు చెదరకూడదు, వాడికి బుద్ధి కదలకూడదు. గాలేని గదిలో దీపంలాగా స్థిరంగా, అచలంగా, ధ్రువంగా ఆ రకంగా ఉన్న ముని. ఇది ఒక మార్గము. 2 మార్గాలు చెప్పుకుంటున్నాము, ఇది ఒక మార్గం. ఈ మార్గంలో ఈ విధంగా పక్వానికి వచ్చిన మనసు వాడిది, ఇంకా వాడు పండడానికి రెడీగా ఉన్నాడు ఆ ముని. అటువంటి విజ్ఞాన దృక్తోటి ఉన్నాడు, దృష్టితో, అటువంటి వీర్యంతో ఉన్నాడు. జ్ఞానం కూడా ధీ అన్న జ్ఞానం దాటి ఇప్పుడు వీర్యం దగ్గరికి వెళ్ళింది. ఇంక ఇక్కడి నుంచి దాటిపోవడానికి రెడీగా ఉన్నవాడు మన ముని. ఈయనేం చెయ్యాలంటే తతహ ఇంకప్పుడు గుదస్థానాన్ని స్వపార్ష్నిన, ఆయన సొంత మడమ, కాళ్ళు మడత పెట్టుకుంటే ఒక కాలు యొక్క మడమ ఉంటుంది కదా వెనకాల, హీల్, ఆ హీల్ తోటి గుదస్థానాన్ని ఆయన పీడించాలి, నొక్కి పట్టాలి, ప్రెషర్ పెట్టాలి అక్కడ. ఆ తర్వాత షట్సు స్థానేషు, 6 స్థానాల్లో గాలిని, అనిలాన్ని ఆయన ఉన్నమయ్యత్, పైకి లేపాలి. మళ్ళీ ఏం చెప్పుకుంటున్నాం మనం ఇక్కడ? యోగ మార్గం చెప్పుకుంటున్నాం కదా. యోగ మార్గంలో మన యోగి ఆసనంలో కూర్చున్నాడు. ఆసనం అయిపోయిన తర్వాత ప్రాణాయామం చేశాడు, ప్రత్యాహారం చేశాడు, ఇంద్రియాలన్నిటి వెనక్కి తిప్పాడు. ధారణ, ధ్యానంలో ఉన్నాడు ఆయన. ఇంకా ధ్యానంలో చివరికి వచ్చాడు కదా, ఇంకా అక్కడి నుంచి సమాధి స్థితి, అక్కడి నుంచి కపాల భేదం చేసి ఆయన మోక్షాన్ని సాధించాలి. అక్కడ కూర్చున్నాడు ఆయన. ఆ గుదస్థానం దగ్గర మడమతోటి గట్టిగా ప్రెస్ చేస్తున్నాడు, నొక్కి పెట్టి ఉంచాడు, అక్కడ ప్రెషర్ పెడుతున్నాడు. అప్పుడేం జరుగుతుంది? అక్కడి నుంచి అది మూలాధార చక్రం దగ్గర నుంచి ఇడపింగళ సుషుమ్న నాడులలో నుంచి ఆ తటిల్లత సమరుచి బిసతంతు తనీయసి, బిసతంతు తనీయసి అని తామర నాళంలోని సన్నటి దారపోగులాగా కానీ అనంతమైన వెలుగులతో ఉన్న ఒక సూక్ష్మమైన శక్తి పైకి లేస్తుంది అక్కడి నుంచి. దాన్ని అక్కడి నుంచి ఆ గాలితో సహా లేపాల్సి ఉంటుంది. ఉన్నమ ఎత్తు పైకి లేపాలి. అది ఎట్లా చెయ్యాలి? జితక్లమః, క్లమము, క్లేశము, విసుగన్నది లేకుండా, శ్రమ తెలియకుండా, చాలా సహనంగా, పట్టుదలగా ఆ విధంగా చేయవలసి ఉంటుంది. అలసట లేకుండా, శ్రమ లేకుండా, విసుగు లేకుండా, అనిర్విణ్ణ చేతస అని చెప్పారు భగవద్గీతలో. ఆ రకంగా కూర్చున్నవాడై, మన జితక్లమః అయి ఉన్నవాడు, విసుగు లేకుండా పట్టుదలగా కూర్చున్నవాడు మన ముని. విజ్ఞాన దృక్వీర్య సురంధితాశయుడు ఆ విధంగా పద్మాసనంలో కూర్చుని ఆయన పార్ష్ని భాగంతో గుదాన్ని పీడించి అక్కడి నుంచి గాలులను పైకి లేపవలసి ఉంటుంది. ఎక్కడి నుంచి అంటే 6 స్థానాలు, షట్సు స్థానేషు, 6 స్థానాలు. ఏమి? మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞ వరకు చెప్తారు ఇక్కడి నుంచి. ఆ తర్వాత సహస్రారం. ఆ విధంగా వెళ్ళవలసి ఉంటుంది. ఇద్ధం మునిహితు ఉపరమేత్ వ్యవస్థితః విజ్ఞాన దృక్వీర్య సురంధితాశయః స్వపార్ష్నినా ఆపీజ్య గుదం తతః అనిలం స్థానేషు షట్సు ఉన్నమయేత్ జితక్లమః నాభ్యాం స్థితం హృది అధిరోప్య తస్మాత్ ఉదానగత్యా ఉరసితం నయేత్ మునిః తతః అనుసంధాయ ధియా మనస్వి స్వతాలుమూలం శనకైః నయేత. ఆ విధంగా అక్కడి నుంచి గుదస్థానం నుంచి అంటే
మూలాధారం చక్రం దగ్గర, అక్కడి నుంచి పైకి లేపి అక్కడి నుంచి నాభ్యాం స్థిత, నాభి దగ్గరికి వెళ్ళాలి. నాభి దగ్గరికి వెళ్ళేసరికి ఏమవుతుంది, స్వాధిష్టానం దాటి మణిపూరం దగ్గరికి వస్తాము. మణిపూరం దగ్గర నుంచి హృదయం దగ్గరికి అధిరోప్య పైకి నెట్టాలి దీన్ని, గాలులను. ఏ గాలులను? ఉదానాన్ని. ఆ ఉదానం అన్న వాయువులను కూడా పైకి నెట్టాలి ఇప్పుడు. కాబట్టి తస్మాత్ అక్కడి నుంచి నాభి దగ్గర నుంచి, కడుపు దగ్గర నుంచి ఉన్న ఆ ఉదానాల్ని, ఆ ఉదాన వాయువులను కూడా ఉరసి హృదయం దగ్గరికే దాన్ని, ఆ ఉదానాన్ని నయ్యెత్ తొయ్యాలి పైకి ఆ ముని. అప్పుడేమైంది, ఇప్పుడెన్న వచ్చాయి, గుదం దగ్గర మూలాధారం, నాభి దగ్గరకు వచ్చేసరికి స్వాధిష్టానం మణిపూరం, హృదయం దగ్గరకు వచ్చేసరికి ఈ ఉరస్సు దగ్గర అనాహతం. తతః ఇంకక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, అనుసంధాయ ధియా, బుద్ధితోటి వీటిని రెండింటిని కలిపి ప్రాణ ఉదాన వాయువులను అక్కడి నుంచి మనస్వి అంటే మనసుని నిగ్రహించి దాన్ని స్థిరంగా నిలబెట్టిన వాడు మనముని. స్వతాలుమూలం, తాలువు అంటే అంగుడి అంటాం కదా, ఇక్కడ మన నోటి వెనక భాగము మూలము, ఎక్కడి నుంచి అయితే నాలిక వస్తుంటుందో బయటికి, అది అక్కడ విశుద్ధి చక్రం ఉంటుంది. అక్కడికి శనకైహి నెమ్మదిగా దాన్ని నయ్యేత తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ మూలాధారం, ఇక్కడికి వచ్చేసరికి స్వాధిష్టానం మణిపూరం, ఇది అనాహతం, ఇది విశుద్ధం. నాభ్యాం స్థితం హృది అధిరోప్య తస్మాత్ ఉదానగత్యా ఉరసి తం నయేత్ మునిః తతః అనుసంధాయ ధియా మనస్వి స్వతాలుమూలం శనకైః నయేత. తస్మాత్ ఇంకా అక్కడి నుంచి భ్రువోః అంతరం ఉన్నయేత, నిరుద్ధ సప్తాయతనః అనపేక్షః స్థిత్వా ముహూర్తార్థం అకుంఠ దృష్టిః నిర్భిద్య మూర్ధన్ విసృజేత్ పరంగతః. అప్పుడేం చెయ్యాలంటే, తస్మాత్ ఇంకా అక్కడి నుంచి, ఎక్కడి నుంచి, స్వతాలు మూలం ఉంది కదా విశుద్ధ చక్రము, ఆ విశుద్ధి చక్రం దగ్గర నుంచి భ్రువో అంతరం, భ్రూమధ్య రేఖ వరకు అక్కడ ఆజ్ఞా చక్రం ఉంటుంది. అక్కడికి ఉన్న ఏత పైకి లేపాలి. గొంతు దగ్గర ఉన్న విశుద్ధి చక్రం దగ్గర నుంచి పైకి ఆజ్ఞా చక్రం దాకా ఆ శక్తిని ఇడా పింగళ సుషుమ్న అన్న నాళుల గుండా, ఆ ఖాళీల గుండా ఈ యోగ మార్గంలో పైకి తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది ఆ ముని. ఆ సమయంలో ఆయన అనపేక్షుడై ఉండాలి, దేని మీద ఆపేక్ష ఉండొద్దు. ఇది చాలా ముఖ్యము. గొంతు దాకా విశుద్ధి చక్రం దాకా వచ్చిన తర్వాత, అంటే ఇప్పుడు మన గడ్డం దగ్గర అనుకోండి, అక్కడి నుంచి కళ్ళ పైన మన భ్రూమధ్య రేఖ దాకా కనుబొమ్మల పై వరకు ఈ మధ్యలో ఏమున్నాయి మనకు సామాన్లు, కావాలంటే వేళ్లు పెట్టుకొని చూడండి. ఒక వేలు గడ్డం కింద, ఒక వేలు, ఒక చేతి వేలు గడ్డం కింద, ఒక చేతి వేలు బ్రుకుటి దగ్గర పెట్టుకుంటే కనుబొమ్మల దగ్గర మధ్యలో మొత్తం సామాన్ అక్కడే ఉన్నాయి. 2 కళ్ళు, 2 ముక్కు పుటాలు, 2 చెవులు, 1 నూరు, మొత్తం 7 సామాన్లు అక్కడే ఉన్నాయి. ఆ 7 మనకు మొత్తం కష్టము. అవే చూస్తాను, తింటాను, వింటాను, వాసన చూస్తాను, లేదా స్పర్శ తెలుసుకుంటాను అని మొత్తం అక్కడ అవే ఉంటాయి. ఆపేక్షలతోటి, కోరికలతోటి ఉంటాయి. అవి బయటికి నడుస్తుంటాయి. అవి బాహ్యం వైపుకి తిరిగి చూసేవి ఇవే ఉంటాయి 7. వీటిని ఆ మొత్తం సప్త ఆయతనాలను, ఆయతనం అంటే ప్రదేశం, ప్లేస్, ఆ 7 ప్లేసెస్ ఏం ప్లేస్లు అవి? ఆయతనం అంటే కర్మలు జరిగే ప్లేస్లు, పనులు జరిగే ప్లేస్. కన్ను ఉంది అంటే కళ్ళు చూస్తూనే ఉంటాయి, దానికి ఆ పన్ను నడుస్తుంటుంది. చెవులు ఉన్నాయంటే వింటూనే ఉంటాయి, వాటికి ఆ పనులు నడుస్తుంటాయి. ఆ పనులు జరిగే ప్రదేశాలు ఆయతనాలు ఆ 7 ఉంటాయి అక్కడ, విశుద్ధం నుంచి ఆజ్ఞాచక్రం వరకు. వాటిని నిరుద్ధం ఆపేయాలి. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఎట్లో ఒకట్లా మూలాధారం దగ్గర నుంచి విశుద్ధం దాకా వచ్చిన తర్వాత, విశుద్ధం నుంచి
ఆజ్ఞాచక్రం దగ్గరికి వెళ్ళేసరికి తంటాలు పడాల్సి వస్తుంది. మధ్యలో ఇవన్నీ ఓపెనింగ్స్ ఉంటాయి, కన్నాలు, అన్ని బొక్కలు ఉంటాయి. ఆ రంధ్రాల్లో నుంచి మనసు చాలా ఈజీగా జారిపోవచ్చు. 7 రంధ్రాల్లో నుంచి మనసు చాలా ఈజీగా జారిపోవచ్చు. ఇంకా దాన్ని మళ్ళీ మూలాధారం దగ్గర నుంచి స్టార్ట్ చేయవలసి ఉంటుంది. కాబట్టి అక్కడ వీటిని మొత్తం, ఈ ఆయతనాల్ని, ఆ ఓపెనింగ్స్ ని మాత్రం గ్యారంటీగా నిరుద్ధం ఆపేయవలసి ఉంటుంది, క్లోజ్ చేయాలి. ఈ విశుద్ధం నుంచి ఆజ్ఞాచక్రం మధ్యలో ఉన్న ఈ ఓపెనింగ్స్ ఓపెన్ ఉన్నాయంటే మాత్రం పనికిరాదు. వాటిని క్లోజ్ చేస్తేనే విశుద్ధం నుంచి ఆజ్ఞ వరకు వెళ్లేందుకు అవకాశము. ఆ రకంగా అక్కడికి వెళ్ళి అక్కడ స్థితిగా ఉన్నవాడై ఒక ముహూర్తార్థం కొంతసేపు, ఎంత అవసరమైతే అంతవరకు, ఎంతసేపు. ఇప్పుడు ఇక్కడ మన గురువు గారు ముహూర్తార్థం అన్నారు. ఒక ముహూర్తంలో సగం, అర్ధ ముహూర్తం అంటే 24 నిమిషాలు. అకుంఠితమైన దృష్టితోటి, ఇంకా కుంఠితనము అంటే చెదిరిపోవడము, పక్కకు వెళ్ళిపోవడం అని అర్థం. అకుంఠితము అంటే ఇంకా మొక్కబోని దీక్ష అంటాం కదా, ఆ రకంగా ఎక్స్ట్రీమ్ ఫోకస్ అని అర్థం అకుంఠితము. ఆ అకుంఠితం నుంచే వైకుంఠం, వికుంఠితము, కుంఠితనము లేనిది, అది వికుంఠితము. దాని పేరే వైకుంఠం, దానికి సంబంధించింది. అటువంటి ఎక్స్ట్రీమ్ ఫోకస్ తోటి ఉన్న దృష్టితో మనవాడు మూర్ధన్, ఆ బ్రహ్మరంధ్రాన్ని నిర్భిద్య, భేదించి అక్కడి నుంచి విసృజత్, బయటపడిపోవాలి. ఆ విధంగా వాడు పరంగత, పరాన్ని పొందేవాడు, పరాన్ని సాధించేవాడు ఈ యోగ మార్గంలో. ఇదొక మార్గం. మన వేదాలు మనకు చెప్తున్న 2 మార్గాల్లో, మోక్షానికి వేదాలు మనకి ఇస్తున్న 2 మార్గాల్లో ఇదొకటి. యోగ మార్గంలో యోగులు ఆ స్థితిలో ఇంక వెళ్ళిపోవాలనుకున్నప్పుడు, ఇంక శరీరాన్ని వదిలిపెట్టి లోకాన్ని దాటుకొని వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నప్పుడు యోగులు ఇంక దేశకాల పరిస్థితుల్ని పట్టించుకోరు, ఏ దేశం ఏ కాలం అని చూసుకోరు. ఎప్పుడు వాళ్ళకి మనసులో ఆ కోరిక కలిగితే అప్పుడు కూర్చొని మూలాధారం చక్రం దగ్గర నుంచి మొదలుపెట్టి ఆజ్ఞాచక్రం దాకా వచ్చి అక్కడ అకుంఠితమైన దృష్టితోటి మూర్ధన్యాన్ని, శిరస్సుని భేదించి ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోవలసి ఉంటుంది. తస్మాత్ భ్రువోః అంతరం ఉన్నయేత నిరుద్ధ సప్తాయతనః అనపేక్షః స్థిత్వా ముహూర్తార్థం అకుంఠ దృష్టిః నిర్భిద్య మూర్ధన్ విసృజేత్ పరంగతః. ఇప్పుడు ఇంకొక మార్గం చూద్దాము. ఆయన ఆ విధంగా యోగ మార్గంలో యోగి పరాన్ని సాధించవచ్చు, కపాల భేదాన్ని సాధించి బ్రహ్మరంధ్రాన్ని భేదించి. ఇప్పుడు ఇంకొక మార్గం చూద్దాం. యది ఒకవేళ ప్రయాస్యన్ నృప పారమేష్ట్యం వైహాయసానాం ఉత యత్ విహారం అష్టాధిపత్యం గుణసన్నివాయే సహాయేవ గచ్చేత్ మనసా ఇంద్రియైః చ. యది ఒకవేళ ఎవరైనా సరే అష్టాధిపత్యం కావాలి, అన్నిటి మీద ఆధిపత్యం కావాలి, అష్టసిద్ధులను పిలుస్తాం కదా, అష్టసిద్ధులు, ఈశత్వం, వసిత్వం, ప్రాకామ్యం, అణిమ, గరిమ, లఘిమ, అట్లాంటివి అవన్నీ కావాలి. వాటి మొత్తం అష్ట సిద్ధుల మీద ఆధిపత్యం కావాలి. వైహాయసానం, విహాయసం అంటే ఆకాశంలో ప్రయాణం చేసే వాళ్ళు దేవతలు, వాళ్ళ యొక్క మార్గాల్లో విహారం, ప్రయాణం నేను కూడా చెయ్యాలని ఏదో ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, లేదా పారమేష్ట్యం, బ్రహ్మపదాన్ని పొందాలి, బ్రహ్మలోకానికి వెళ్ళాలి అని ఆలోచించుకుంటే, అటువంటి ప్రయాసలు, ఆశలుంటే, అటువంటి ప్రయాణాలు చేద్దాం అనుకున్న వాడు ఎవరైనా ఉంటే, ఓ నృపా, ఓ రాజా, అప్పుడు వాడేం చెయ్యాలంటే మనసా ఇంద్రియైః చ, మనసుతో ఇంద్రియాలతో కూడిన వాడై, వాటి సహాయేవ, వాటితో పాటే, గుణ సన్నివాయే, గుణాలతో పాటు కూడిన వాడై, గుణాలతో ఉన్న, ఎందుకంటే ఏ లోకాలకు వెళ్ళినా, బ్రహ్మాది లోకాల్లో ఏ లోకానికి వెళ్ళినా అవన్నీ ప్రకృతిలో భాగాలు, వాటన్నిటిలో గుణాలు ఉంటాయి. వాటిలో వాడు ఈ మనసేంద్రియాలతో కూడా వెళ్ళి అక్కడ ఉండొచ్చు. కాబట్టి ఆ విధంగా గచ్చేత్తు వెళ్తాడు.
ఈ యోగ మార్గంలో మళ్ళీ 2 అవకాశాలు. వాడు ఆ మొత్తం పైన మూర్ధన్యాన్ని భేదించుకొని వెళ్ళిపోయి ఇంకా పరమగతిని సాధించవచ్చు. లేదా ఏదో అష్టాధిపత్యాలు కావాలి, దేవతలతో కూడి విహారాలు కావాలి, స్వర్గాది లోకాలు కావాలి, బ్రహ్మలోకాలు కావాలనుకున్నప్పుడు మనసు ఇంద్రియాలతో సహా వెళ్తే ఇంకా వాటన్నిటిని సాధించవచ్చు, వాటిని అనుభవించవచ్చు. కానీ వీటిని ఇక్కడ వదిలిపెట్టిపోతే మాత్రం మళ్ళీ అసలు ఈ లోకాల్లో ఉండవలసిన అవసరం లేదు. యది ప్రయాస్యన్ నృప పారమేష్ఠ్యం వైహాయసానాం ఉత యత్ విహారం అష్టాధిపత్యం గుణసన్నివాయే సహ ఏవ గచ్చన్ మనసా ఇంద్రియైః చ. యోగేశ్వరాణాం గతం ఆహుః అంతర్బహిః త్రిలోక్యాః పవనాంతరాత్మనాం న కర్మభిః తాం గతిం ఆప్నువంతి విద్యా తపో యోగ సమాధి భాజాం. ఒకవేళ వీళ్ళకి ఇక్కడ భూమి మీద ఉన్నంత వరకు అష్టాధిపత్యాలు కావాలి, అష్ట సిద్ధులు కావాలి, ఈ స్వర్గాది లోకాలకు వెళ్ళాలి, బ్రహ్మాది లోకాలు కావాలి అనుకున్న వాళ్ళు మనసేంద్రియాలతోటి ఉంటారు, వాళ్ళు గుణాలతో ఉంటారు, వాళ్ళు ఆ విధంగా చేయొచ్చు. అందుకని దేవతలకు కూడా కోపాలు వస్తాయి, వాళ్ళు కూడా శాపాలు ఇస్తారు, అవన్నీ జరుగుతుంటాయి, వాళ్ళకు కూడా కోరికలు కలుగుతుంటాయి అట్లా. కానీ ఇవి వద్దు అనుకుంటే ఇంకొక మార్గం, అదే పద్ధతిలో ఇప్పుడు మనం ఇంతవరకు చెప్పుకున్న యోగ మార్గంలోనే ఇంకొక రకంగా వెళ్ళొచ్చు. ఎవరైతే పవనాంతరాత్మనం, పవనాలను గాలులను లోపలే బంధించిన వాళ్ళై ఉంటారో, ఎవరైతే ఆ విధంగా యోగేశ్వర్లై ఉంటారో వాళ్ళు త్రిలోక్యాహ 3 లోకాల్లో బహిః అంతః బయట లోపల మొత్తము తిరుగుతూ ఉంటారు. వారి యొక్క గతులు 3 లోకాల్లో అంతటా తిరుగుతూ ఉంటారని ఆహు చెప్తుంటారు. అటువంటి విద్యా తపోయోగ సమాధి భాజం, విద్యతో, యోగ విద్యతో, తపస్సులతో, యోగ సమాధులతో కూడి ఆ మొత్తం భాజం, ఆ మొత్తం వాటితో కూడి ఉన్న వాళ్ళు, వాళ్లకు కర్మభిః గతి, కర్మల గతులు నా ఆప్నువంతి, వాళ్ళు పొందరు. కర్మల మార్గాలు వాళ్ళకు ఉండవు. 3 లోకాల్లో లోపల బయట తిరుగుతుంటారు, వాళ్ళు కోరుకున్నవి సాధిస్తారు ఓ రాజా అని చెప్తున్నారు. యోగేశ్వరాణం గతిం ఆహుః అంతర్బహిః త్రిలోక్యాః పవనాంతరాత్మనాం న కర్మభిః తాం గతిం ఆప్నువంతి విద్యా తపోయోగ సమాధి భాజాం. ఇక్కడి నుంచి ఇంకొక మార్గం చెప్తున్నారు, రెండో మార్గం. వైశ్వానరం యాతి విహాయ సా గతః సుషుమ్నయా బ్రహ్మపదేన శోచిష విధూత కల్కః అధ హరేః ఉదస్తాత్ ప్రయాతి చక్రం నృప శైసుమారం. వీళ్ళు ఇంకొక రకం యోగ మార్గంలో, ధారణా యోగ మార్గంలో, పైన చెప్పుకున్నది కూడా యోగ మార్గమే అయితే అది కుండలిని యోగ మార్గము, ఇది కూడా యోగ మార్గమే అయితే కుండలిని మార్గం కాదు. మనసుతోటే వీటన్నిటిని దాటుకుంటూ వెళ్ళిపోవచ్చు, ధారణతో, ధ్యానంతో సమాధి స్థితిలో దాటిపోవచ్చు. అదేంటని చెప్తున్నారు. ఒకవేళ ఎవరైనా బ్రహ్మపదంలో ఉన్నవాళ్ళై, బ్రహ్మం కావాలనుకున్న వాళ్ళై, బ్రహ్మలోకాల వరకు కాదు, స్వర్గలోకాలు, బ్రహ్మలోకాలు ఈ భూమి మీద ఉంటేనేమో భూలోకంలో అణిమాద్య అష్టసిద్ధులు ఇవి కాదు. బ్రహ్మం కావాలనుకున్న వాళ్ళు, పరబ్రహ్మాన్ని చేరుకోవాలనుకున్న వాళ్ళు, ఆ బ్రహ్మపదంలో ఉన్నవాళ్ళు సుషుమ్న ద్వారా వాళ్ళు కూడా యోగులే. మళ్ళీ వాళ్ళు విహాయసాగతః ఆకాశ మార్గంలో గమనం చేస్తూ ముందు వైశ్వానరుణ్ణి యాతి పొందుతారు. అధ ఇంకప్పుడు అక్కడ విధూత కల్కః కల్మశాలన్నీ పోగొట్టుకున్న వాళ్ళై, ఎట్లా అక్కడ వైశ్వానరుడి దగ్గరికి వెళ్ళేసరికి వైశ్వానరుడు అంటే విశ్వ స్వరూపంలో ఉన్న ఆ పురుషుడున్నాడు, విరాట్ విగ్రహ స్వరూపాన్ని మనం భావన చేసుకున్నాము. వీళ్ళు దాన్ని చేరుతారు. ముందు ఈ ధ్యానం చేసి 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 ఆ వైశ్వానరుణ్ణి చేరి అక్కడ ఆ చోషిష రోచులన్నీ ఉంటాయి, వెలుగులు. ఆ వెలుగులలో
ఆ అగ్నిశిఖలలో, జ్ఞానపు జ్యోతుల్లో అగ్నిశిఖల్లో వాళ్ళు విధూత కల్మషులై, విధూత కల్కహ ఉదస్తాత్ ఇంకా పైకి ప్రయాణం చేస్తారు. ఇంకా పైకి ఎక్కడికి వెళ్తారు? హరే హే, హరి యొక్క శైసిమారం, సింసిమార చక్రం అంటాం కదా, మధ్యలో ధ్రువ మండలం అది ఉంటుంది. ఆ శైసిమారం చక్రం, సింసిమార చక్రానికి వాళ్ళు వెళ్తారు. ఓ నృపా, ఓ రాజా. వైశ్వానరం యాతి విహాయ సాగతః సుషుమ్నయ బ్రహ్మపదేన శోచిష విధూత కల్కః అధ హరేః ఉదస్తాత్ ప్రయాతి చక్రం నృపా శైసుమారం. తత్ విశ్వనాభిం తు అతివర్త్య విష్ణోః అణీయసా విరజేన ఆత్మనా ఏకః నమస్కృతం బ్రహ్మవిదాం ఉపైతి కల్పాయుషః యత్ విబుధాః రమంతే. వీళ్ళేం చేస్తారంటే ఆ విధంగా తత్ ఆ యొక్క విశ్వనాభి, ఆ ధ్రువ నక్షత్రము శేషిమారం సింసిమారం మధ్యలో, చక్రం మధ్యలో ఉన్న ధ్రువ నక్షత్రము, అది విశ్వానికి మొత్తానికి నాభి మధ్యలో, అది యాక్సిస్ పాయింట్. అది దాని చుట్టూ మొత్తం విశ్వమంతా పరిభ్రమిస్తుంటుంది, అది కదలదు. ఆ ధ్రువ నక్షత్రం నిలబడి ఉంటుంది, ఆ ధ్రువ మండలం దాని చుట్టూ మొత్తం ప్రపంచం పరిభ్రమిస్తుంటుంది. కాబట్టి అది మొత్తం విశ్వానికి అది నాభి మధ్యలో నడిపొడ్డు. దాన్ని చేరాడు కదా మనవాడు. దాన్ని కూడా తూ మరి అతివర్త్య దాటి విరజేన ఆత్మన, రజస్సు లేని, రజోతమో గుణాల దోషాలు లేని ఆత్మతో ఉన్నవాడై ఏకహ ఒక్కడే అణీయస, అణోరణీయస అని ఇంకా అణువులోకి కూడా అణువైనది అని అర్థము. ఆ అణీయస మార్గం అంతా సుసూక్ష్మమైన రూపంతో ఆ స్థితిలో ఆ విష్ణువు యొక్క విశ్వనాభిని కూడా అతివర్త్య దాటి యత్ ఏదైతే విభుధాః రమంతే, విభుతులు జ్ఞానులు విజ్ఞానం కలిగిన వాళ్ళు ఎక్కడ రమిస్తూ ఉంటారో, అందరి చేత నమస్కరింపబడే ఆ బ్రహ్మవిదాం, బ్రహ్మవేత్తలు ఉండే ఒక లోకమున్నది, మహర్లోకం. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి దాటాడు మనవాడు? భువః స్వర్లోకాలు దాటాడు. ఆ స్వర్లోకం పైన అంతవరకు మన కళ్ళకు కనిపించే లోకాలు ఇవి. ఇవన్నీ రూపాలతో మన కళ్ళకు కనిపిస్తాయి. సూర్యుడి వరకు, సూర్యుడి పైన నక్షత్రాలు, ఆ పైన పాల పుంతలు, అవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. ధ్రువ నక్షత్రంతో సహా చూడొచ్చు మనము ప్లానెటరీ టెలిస్కోప్స్ లో వాటిలో. ఇప్పుడు వాటన్నిటిని కూడా దాటి ఆ పైన ఉన్న మహర్లోకానికి వెళ్తాడు. అక్కడ ఇటువంటి విభూతులందరూ, జ్ఞానులందరూ, మహర్షులు మొదలైన వాళ్ళందరూ అక్కడ రమిస్తూ ఉంటారు. ఈయన కూడా కల్పాయుషుడై, కల్పాంతం వరకు ఆయన ఆయుష్ ఉంటుంది. ఇంకా కల్పం అయిపోయిన దాకా ఉండొచ్చు అక్కడే, ఆ మహర్లోకంలో ఉంటాడు. మన నారదుడు కూడా ఇట్లానే వెళ్ళాడు. నారదుడు కూడా ఈ జన్మలో నీకు ఇంతే ఉంది, ఇంకా నువ్వు సాధన చెయ్యి, తర్వాత నువ్వు కల్పాంతం వరకు దివ్యమైన దేహంతో ఉంటావు అని నారదుడికి చెప్తే, ఆ శరీరంతో ఆ చిన్న పిల్లాడు అక్కడ భూమి మీద అట్లానే తిరిగి ఆ శరీరం పడిపోయిన తర్వాత ఆయన దివ్య దేహంతో ఉన్నాడు. ఇప్పుడు కల్పాంతం వరకు ఉండి ఆ తర్వాత మళ్ళీ వెళ్లే ప్రదేశాలు ఉంటాయి. ఇప్పుడు అక్కడ ఉంటాడు ఇతను. ఈ యోగి అంతవరకు సాధన చేస్తే వైశ్వానరుడి దగ్గరికి వెళ్లి అక్కడ గత కల్మషుడై, అక్కడి నుంచి సింసిమార చక్రం దాకా వెళ్లి, అక్కడి నుంచి అణువంత రూపంలో విరజమైన ఆత్మతోటి ఒక్కడే అది కూడా దాటి మహర్లోకానికి వెళ్తాడు. వెళ్లి అక్కడ కల్పాంతం వరకు ఉంటాడు. తత్ విశ్వనాభిం తు అతివర్త్య విష్ణోః అణీయసా విరజేన ఆత్మనా ఏకః నమస్కృతం బ్రహ్మవిదాం ఉపైతి కల్పాయుషః యత్ విబుధాః రమంతే. అతః అనంతస్య ముఖానలేన దందహ్యమానం సహ నిరీక్ష్య విశ్వం
నిర్యాతి సిద్ధేశ్వర యుష్టధిష్ణ్యం యత్ ద్వైపరాద్యం తత్ ఉ పారమేష్ట్యం. అదహ ఇంకా తర్వాత ఏం జరుగుతుందంటే ఈ ద్వైపరాధ్యం, పారమేష్ట్యం అంటే మన బ్రహ్మగారి యొక్క పరమేష్టి యొక్క రాత్రి అయినప్పుడు ప్రళయం ఉంటుంది కదా. అప్పుడు మనకు ఆ ప్రళయం సమయంలో అనంతుడి యొక్క ముఖంలో నుంచి వస్తూ ఉన్న ఆ అనలాలు, ప్రళయ కాలంలోని అగ్నులు, ప్రళయాగ్నులు, వాటిలో ఈ విశ్వం మొత్తం దందాహ్యమానం కాలిపోతూ ఉంటాయి. ఎందుకంటే భూభువ స్వర్లోకాలు 3 ఆ సమయంలో, ప్రళయం సమయంలో ఆ ప్రళయాగ్నుల్లో దహించుకుని పోతాయి. ఆ ప్రళయకాలపు మేఘాల్లో ఆ వాటి వల్ల కురుస్తున్న వర్షాల్లో మునిగిపోతాయి. అది చాలా, అప్పుడు ప్రళయ కాలంలోని గాలులు కూడా ఉంటాయి. అన్ని ఇంకా ప్రళయం సమయంలో 3 ఒక్కటేసారి విజృంభిస్తాయి. ఆ సమయంలో భూభువ స్వర్లోకాలు 3 పోతాయి. మహర్లోకము రూపారూపి, అది కనిపించకుండా ఉంటుంది. అప్పుడు ఆ సమయంలో ఆ లోకంలో అంతవరకు ఉన్న మహర్షులు, వాళ్ళు మిగిలిన వాళ్ళందరూ అక్కడి నుంచి పై లోకానికి వెళ్తారు, జనులోకానికి. ఆ జనులోకం, తపోలోకం, తర్వాత సత్యలోకాలు, ఆ 3 లోకాలు మాత్రము అవి అరూపి, అవి కనిపించవు ఎవరికి, అవి మరీ సూక్ష్మము, అటువంటి ఇన్విజిబుల్ డైమెన్షన్స్ అవి. ఈ మహర్లోకం దాకా వెళ్లిన మనవాడు కల్పాంతం వరకు అక్కడుండి, కల్పాంతం దగ్గర ఏం జరుగుతుంది, ప్రళయాలు ఉంటాయి. ప్రళయం సమయంలో మొత్తం విశ్వమంతా భూభువ స్వర్లోకాలు దహించుకుని పోతుంటే చూస్తూ, నిరీక్ష చూస్తూ, సహా ఆ యోగి ఇంకక్కడి నుంచి సిద్ధేశ్వర యుష్టధిష్ణ్యం, సిద్ధేశ్వరులు, యుష్ట అంటే ఉండే, నివసించే, ధిష్ణ్యం ప్రదేశానికి, మన జనోలోకానికి నిర్యాతి వెళ్తాడు. అదహ అనంతస్య ముఖానలేన దందహ్యమానం సహ నిరీక్ష విశ్వం నిర్యాతి సిద్ధేశ్వర యుష్టధిష్ణ్యం యత్ ద్వైపరాధ్యం తత్ ఉ పారమేష్ట్యం. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాము. నయత్ర శోకః న జరా న మృత్యుః న ఆర్తిః న చ ఉద్వేగః ఋతే కుతశ్చిత్ యత్ చిత్తతః అధః కృపయా అనిదం విదాం దురంత దుఃఖ ప్రభవాను దర్శనాత్. ఆ ప్రదేశంలో, జనలోకంలో ఇక్కడికి వెళ్తే, ఈ ప్రదేశానికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందంటే, అక్కడ అది ఎటువంటి ప్రదేశము, ఎక్కడైతే శోకము ఉండదు, అక్కడ జరా ఉండదు, అంటే ముసలితనము, వార్ధక్యం లాంటివి ఉండవు, మృత్యువు ఉండదు, అక్కడ ఆర్తి ఉండదు, ఉద్వేగాలు ఉండవు, అటువంటి ప్రదేశం. కానీ కుతశ్చిత్ ఒక్కొక్కసారి ఎక్కడెక్కడి నుంచో ఈ మనసు కదులుతుంది. అప్పుడు కూడా అక్కడి దాకా వెళ్ళాడు ఈ యోగి. మొత్తం ప్రళయం సమయంలో ప్రళయం జరుగుతుంటే దాన్ని చూస్తూ అక్కడి నుంచి మహర్లోకం నుంచి జనలోకం దాకా వెళ్ళాడు. అక్కడ ఉండొచ్చు. అయితే ఒకవేళ ఏదైతే చిత్తతః మనసులో అధహ అహంకారం ఇంకా ఒకవేళ నేను అన్న భావన ఇంకా ఉన్నది అంటే పోకుండా, అటువంటి స్థితిలో దురంత దుఃఖ ప్రభవ అనుదర్శనాతి, అంతులేని దుఃఖాలు కలుగుతూ ఉంటే వాటిని చూస్తూ ఉంటాడు కదా. ఈ మొత్తం ప్రపంచమంతా నశించిపోతుంటే, కాలి దహించుకుని పోతుంటే, ప్రపంచాలు కాలు దహించుకుని పోతాయంటే యోగం లేని వాళ్ళకి, అయోగ్యులందరూ అందులో ఉంటారు, అందులో అందరూ మాడిపోతుంటారు, మొత్తం ప్రాణులన్నీ, జీవకోట్లన్నీ, ప్రపంచాలన్నీ పోతూ ఉంటే చూస్తూ ఉంటాడు. అయితే అనిదం విధాం, ఇదం ఇది అని తెలిసిన వాడు జ్ఞాని వేరుగా ఉంటాడు. వీడు ఇది అని తెలీదు, అయ్యో అని మనసు కదులుతుంది. ఎందుకు అంటే అధహ, అది అహంకారం, నేను అన్న భావన ఇంకా ఉంది. కాబట్టి ఆ విధంగా చిత్తం ఉన్న వాడికి మాత్రం ఏవో ఇవి శోకాలు, జరాలు, మృత్యులు, ఆర్తులు, ఉద్వేగాలు, భయాలు ఉంటే ఉండొచ్చు. ఆ ప్రదేశానికి మాత్రం ఇవి ఉండవు. వీడి మనసును తీసుకొని అక్కడికి వెళ్తే ఉండే అవకాశం ఉంది. న యత్ర శోకః న జరా న మృత్యుః న ఆర్తిః న చ ఉద్వేగః ఋతే కుతశ్చిత్
యచ్చిత్తతః అధః కృపయా అనిదం విదాం దురంత దుఃఖ ప్రభవాను దర్శనాత్. తతః ఇంకప్పుడు ఏం జరుగుతుందంటే విశేషంగా ముఖ్యంగా ప్రతిపద్య నిర్భయః తేన ఆత్మన ఆపః అనలమూర్తిః అత్వరన్ జ్యోతిర్మయః వాయుముపేత్య కాలే వాయు ఆత్మన ఖం బృహదాత్మలింగం. ఇంకక్కడి నుంచి పైకి వెళ్తాడు. ఆ జనలోకం నుంచి తపోలోకం వెళ్ళి ఆ తపోలోకంలో నెక్స్ట్ లెవెల్ తపస్సు చేసుకుంటాడు. ఇంకా ఆ తపస్సు ఎట్లుంటుందంటే అన్నిటినీ లయం చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇంకా ఇంకప్పుడు విశేషంగా ముఖ్యంగా నిర్భయాన్ని ప్రతిపద్య పొందినవాడై తేన ఆత్మన ఆ విధంగా ఉన్నవాడు ఆపహ నీళ్ల నుంచి అనలమూర్తి ఏది జ్యోతిర్మయమైన వెలుగులతో ఉన్న ఆ అగ్ని, అక్కడి నుంచి వాయు గాలిని ఉపేత్య పొంది ఆ వాయు ఆత్మన ఆ వాయువు అన్న ఆత్మతో కూడిన వాడై కాలే ఆ సమయం వచ్చినప్పుడు బృహత్ ఆత్మలింగమైన గొప్ప ఆత్మకి గుర్తైన అఖం ఆకాశాన్ని చేర్తాడు. ఇదంతా అత్వరం నెమ్మదిగా చేస్తాడు. ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చాడు? భూభువర్ స్వర్లోకాల్ని దాటి ముందు పాపం వైశ్వానరాన్ని, అక్కడి నుంచి సింస్మారాన్ని, అక్కడి నుంచి మహర్లోకానికి వెళ్ళాడు, అక్కడి నుంచి జనలోకానికి వెళ్ళాడు, అక్కడి నుంచి తపోలోకానికి వెళ్ళాడు కదా. ఇంకా అక్కడి నుంచి సత్యలోకానికి వెళ్తున్నాడు. సత్యలోకాన్ని దాటాలి. అప్పుడేం చేస్తున్నాడు? ఇంకప్పుడు నిర్భయాన్ని పొందిన వాడై నీళ్లని, ఇక్కడ భూమి నుంచి బయలుదేరాడు కదా పైకి, నీళ్లని అగ్నిలో, అగ్నిని గాలిలో, గాలిని ఆకాశంలో కలిపేసుకుంటూ లయం చేసుకుంటూ వెళ్తున్నాడు. తతః విశేషం ప్రతిపద్య నిర్భయః తేన ఆత్మన ఆపః అనలమూర్తిః అత్వరన్ జ్యోతిర్మయః వాయుం ఉపేత్య కాలే వాయు ఆత్మన ఖం బృహత్ ఆత్మలింగం ఘ్రాణేన గంధం రసనేన వై రసం రూపం చ దృష్ట్యా శ్వసనం త్వచా ఏవ శ్రోత్రేణ చ ఉపేత్య నభో గుణత్వం ప్రాణేన చ ఆకూతిం ఉపైతి యోగి. ఇంకప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆకాశంలోకి వెళ్ళాడు కదా. అక్కడి నుంచి ఇవేవి భూ, ఆపో, అనల, వాయు, ఖమ్ములు పంచభూతాలు. ఈ పంచభూతాల్లో నుంచి కూడా మళ్ళీ సూక్ష్మభూతాలుంటాయి. ఆ సూక్ష్మభూతాలు వాటిలో నుంచి మనకి ఘ్రాణ శక్తి, వాసన చూసే శక్తి ఎందుకుంటుంది? భూమి ఉందంటే దానికి వాసన ఉంటుంది, వాసన ఉంటే వాసన చూసే శక్తి ఉంటుంది. ఆ మూడు త్రిపుటులు. ఇప్పుడు త్రిపుటులు దాటుతున్నాడు ఆయన. మనం ఇంతవరకు భూమి మీద ఉన్నంత వరకు త్రిపుటులు ఏముంటాయి? 3 కాలాలు, లేకపోతే 3 అవస్థలు, లేకపోతే 3 శరీరాలు, లేకపోతే 3 లోకాలు అని అనుకుంటాం కదా త్రిపుటులు. ఇప్పుడు అవన్నీ, ఆ త్రిపుటులన్నీ ఆయన దాటాడు కదా. ఆల్రెడీ భూభువర్ స్వర్లోకాలను దాటాడు. ఆ తర్వాత మహర్లోకం, అక్కడి నుంచి జనలోకం, ఆ తర్వాత తపోలోకం. ఇంకా అక్కడి నుంచి సత్యలోకానికి వెళ్తున్న సమయంలో ఇంకా 3 కాలాలు ఎక్కడున్నాయి? అసలు మొత్తం 3 లోకాలు నశించిపోయిన తర్వాత ప్రళయాగ్నిలో. ఇప్పుడు ఆ కాలాలు దాటాడు, అవస్థలు దాటాడు, లోకాలన్నీ దాటాడు. అన్ని దాటుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆ త్రిపుటులు చెప్పుకోవడానికి లేదు. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏమున్నాయి? ఇవన్నీ ఎక్కడి నుంచి వ్యాపిస్తూ వస్తూ ఉన్నాయో ఆ త్రిపుటులు ఉంటాయి. ఘ్రాణేంద్రియం ఒకటి ఉంటే గంధం ఒకటి ఉంటుంది, రసనేంద్రియం ఉంటే ఒక రసం ఉంటుంది, ఏదైనా చూసే శక్తి ఉంటే ఒక రూపం ఉంటుంది, ఈ స్పర్శ తెలిసేది ఏదైనా ఉంటే ఆ స్పర్శ ఉంటుంది, ఆ స్పర్శ తెలియడానికి ఆ గాలులు ఉంటాయి, శ్వసనాలు. వినే శక్తి ఉంటే ఆ శబ్దము, నభో గుణత్వము, నభస్సుకి ఆకాశానికి ఉన్న గుణము ఆ శబ్దము ఉంటుంది. వీటితో పాటే మొత్తం అన్నిటినీ ఆయన చుట్టి
ఒక దాంట్లో ఒకటి లయం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆ విధంగా వాటిని ఉపేత్య పొందుతున్నాడు. ఆయన మొత్తము భూమి, ఆపో, అనల, వాయు కమ్ములని కలిపేశాడు. వాటితో పాటు ఒకవేళ ఆకాశం ఉంది అంటే శబ్దము, గాలి ఉందంటే స్పర్శ, అగ్ని ఉందంటే రూపము, నీళ్లున్నాయంటే రుచి, భూమి ఉందంటే గంధము. ఇవన్నీ ఉన్నాయంటే భూమి ఉండొచ్చు, భూమికి గంధమన్న వాసన అన్న లక్షణం ఉండొచ్చు, కానీ దాన్ని వాసన తెలుసుకునే శక్తి ఉండాలి కదా. భూమి ఉండేది, దానికి వాసన ఉన్నది, దానికి వాసన తెలుసుకునే లక్షణం ఉన్నది అని ఇవన్నీ అపంచీకృతంగా సూక్ష్మ రూపంలో ఉంటాయి. స్థూలంగా కనిపించే భూమి మొదలైనవన్నీ మొత్తం ఆ ప్రళయం సమయంలో దహించుకుని పోయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు సూక్ష్మంగా ఉన్న సమయంలో వాటన్నిటి కూడా లేకుండా ఆ యోగి కలిపేసుకుంటున్నాడు. ఆ విధంగా చేసుకున్న తర్వాత చివరికి ప్రాణాలన్నిట్లో ఉన్న ప్రాణాల చేత ఆకూతిని కూడా, సంకల్పాలను కూడా, ప్రాణాలుంటే సంకల్పాలుంటాయి, చెవులున్నాయంటే వినే శక్తి ఉంటుంది, శ్రవణేంద్రియం ఉంటుంది, జ్ఞానేంద్రియం అదున్నది అంటే శబ్దం ఉంటుంది. ఈ మొత్తం త్రిపుటులను ఆయన తీసేసుకుంటూ పోయాడు. ఎందుకు తీసేసుకుంటూ పోయాడు ఒకసారి చూద్దాము. ఘ్రాణేంద్రియం వాసన చూసే శక్తి ఉంది, గంధము ఉంది అంటే ఏమవుతుంది, ఆ వాసన ఉండడానికి ఒక ప్రదేశం భూమి తయారవుతుంది. రసనేంద్రియము రుచి చూసే శక్తి, ఆ జ్ఞానేంద్రియము అది ఉందంటే ఒక రసం ఉంది అంటే రసము, నీళ్లు మొదలవుతాయి. చూసే శక్తి, దృక్శక్తి ఉంది అంటే రూపం ఉండవలసి వస్తుంది. అప్పుడు మళ్ళీ పంచభూతాల్లో అగ్ని, ఇవన్నీ మొదలవుతాయి. అట్లనే ఏదైనా సంకల్పం ఉంది అంటే ప్రాణాలు ఉండాలి, ప్రాణం ఉంటేనే ఆశలన్నీ ఉంటాయి. అవి ఉన్నాయంటే అది సాధించుకోవడానికి బాడీ తయారవుతుంది, మళ్ళీ జన్మలు స్టార్ట్ అవుతాయి. కాబట్టి ప్రాణాలతో సంకల్ప శక్తిని, శ్రోత్రేంద్రియంతో శబ్దాన్ని, దృక్శక్తితో రూపాన్ని, త్వక్శక్తితో శ్వసనాన్ని, రసనంతో రసాన్ని, ఘ్రాణంతో గంధాన్ని మొత్తం లయం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు మన యోగి. ఘ్రాణేన గంధం రసనేన వై రసం రూపం చ దృష్ట్యా శ్వసనం త్వచా ఏవ శ్రోత్రేణ చ ఉపేత్య నభో గుణత్వం ప్రాణేన చ ఆకూతిం ఉపైతి యోగి. సహ భూత సూక్ష్మేంద్రియ సన్నికర్షం మనోమయం దేవమయం వికార్యం సంసాత్య గత్యా సహ తేన యాతి విజ్ఞానతత్వం గుణసన్నిరోధం. ఆ విధంగా పంచభూతాలు ఉన్నాయి కదా, ఆయన మొత్తం నీళ్లు, భూమి, నీళ్లు, అగ్ని, గాలి, ఆకాశం, పంచభూతాలు, అవి మళ్ళీ సూక్ష్మాలు. ఇప్పుడు పైన చెప్పుకున్న ఘ్రాణం, రసం, దృష్టి మొదలైన వాటిని, వీటి కోసం ఆ ఇంద్రియాలు ఉండాలి. ఇంద్రియాలు, ఈ శక్తులన్నీ ఉంటాయి, చూసే శక్తి, అవన్నీ. వీటన్నిటిని ఆయన ఏం చేస్తున్నాడు, పంచభూతాలు ఇవి, సూక్ష్మాలు రసాలు, గంధాలు మొదలైనవి. ఈ ఇంద్రియాలు ఉండాలి, వాటికి చూసే శక్తి, వినే శక్తి, అటువంటివి. వీటన్నిటిని సన్నికర్షం ఒక్క దగ్గరికి తీసుకొచ్చి లయం చేసుకుని, ఆ తర్వాత మనోమయాన్ని, దేవమయాన్ని, మొత్తాన్ని అంతటినీ ఆయన వికార్యం లేకుండా చేసుకుని, ఈ మనోమయము, దేవమయము లేకుండా చేసుకోవడం అంటే ఏమి? మనోమయం అంటే మనస్సు, అహంకారం, అంతఃకరణాలతో కూడి ఉంటుంది మనస్సు, అహంకారం. నేను అన్న ఆలోచన ఉందంటే మళ్ళీ కదిలాడంటే మళ్ళీ కిందికి వచ్చేస్తాడు. దేవమయము, ఇది కూడా అహంకారమే, కానీ సాత్విక అహంకారము. ఇది మనస్సు కదులుతూ ఉంటుంది, రజోగుణంతో కూడిన అహంకారం. ఇది సాత్విక బుద్ధితోటి ఉన్న అహంకారము. వాటిని ఏది లేకుండా ఆయన వికార్యం లేకుండా చేసుకుని అటువంటి స్థితిని సంసాధ్య పొంది ఆ గతితో తేన సహా దాంతోటి అటువంటి గతులతో ఆయన ఏం చేస్తాడంటే గుణ సన్నిరోధం, గుణాలను నిరోధించే విజ్ఞాన తత్వం వైపుకి ఆయన యాతి, ప్రయాణం చేస్తాడు. స
సహ భూత సూక్ష్మ ఇంద్రియ సన్నికర్షం మనోమయం దేవమయం వికార్యం సంసాద్య గత్యా సహ తేన యాతి విజ్ఞానతత్వం గుణసన్నిరోధం తేన ఆత్మన ఆత్మానం ఉపైతి శాంతం ఆనందం ఆనందమయః అవసానే ఏతాం గతిం భాగవతీం గతః యః సహ వై పునః న ఇహ విసజ్జతే అంగా. తేన ఆత్మన అటువంటి ఆత్మస్థితికి వెళ్ళిన వాడై ఆత్మానం తనతోటే ఆత్మన ఆత్మానం ఆయన ఉపైతి పొందుతాడు. ఆత్మన ఆత్మానం ఉద్ధరే తనది ఈ విధంగా చేసుకోవలసి ఉంటుంది. ఆ రకంగా చేసుకుని దాన్ని పొంది ఉపైతి పొందుతాడు. వాడు పొందుతూ ఆనందమయుడై ఉంటాడు. ఇంకప్పుడు అవసానే చివరికి ఆనందమయుడై శాంతాన్ని ఆనందాన్ని పొందుతాడు. ఏతాం భాగవతీం గతిం ఇటువంటి భాగవతుల గతి యహ గతః ఎవరు పొందాడో ఎవరు ఆ మార్గంలో ప్రయాణం చేశాడో ఆ గతిని ఎవరు పొందాడో సహ వాడు ఇహ మళ్ళీ ఈ లోకంలోకి పునః మళ్ళీ నా విసర్జతే వచ్చి తగులుకోడు అంగా. ఆహా ఆ విధంగా వెళ్ళిపోయిన వాడు ఆహా ఇంకా మళ్ళీ వచ్చి ఈ ఇహలోకంలో తగులుకోడు. అప్పుడు వాడికి అపునరావృత్తి అని చెప్తున్నారు. అది అపునరావృత్తి గతి. తేన ఆత్మన ఆత్మానం ఉపైతి శాంతం ఆనందం ఆనందమయః అవసానే ఏతాం గతిం భాగవతీం గతః యః సహ వై పునః న ఇహ విసజ్జతే అంగా. ఏతే శ్రుతీతే నృప వేదగీతే త్వయా అభిపృష్టేః సనాతనే చ ఏ వై పురా బ్రాహ్మణే ఆహ పృష్టః ఆరాధితః భగవాన్ వాసుదేవః. ఓ నృప ఓ రాజా నువ్వు అడిగావు కదా మోక్షానికి మార్గమేమి గురువుగారని. ఇదిగో ఈ 2 మార్గాలు చెప్పాను పట్టు. త్వయా నీ చేత ఏదైతే అభిపృష్టే అడగబడ్డదో దానికి ఏతే ఇదిగో ఈ 2 సనాతనమైన వేదాల్లో వేద గీతల్లో చెప్పబడ్డ శృతి 2 మార్గాలు ఇవి. ఏవైతే ఒకానొక సమయంలో ఒకానొక కాలంలో పురాతన కాలంలో బ్రాహ్మణే బ్రహ్మగారి చేత భగవాన్ వాసుదేవ భగవంతుడైన వాసుదేవుడు ఆరాధితః ఆరాధింపబడ్డవాడై పృష్టః అడగబడ్డవాడై ఆ బ్రహ్మగారికి ఆయన ఈ మార్గాలని ఆహా చెప్పారు. ఆయన బ్రహ్మగారికి ఉపదేశం చేశారు. ఆ 2 మార్గాలు నేను నీకు ఇప్పుడు చెప్పాను నువ్వు నన్ను అడిగావని ఓ రాజా. ఏతే శృతీతే నృప వేదగీతే త్వయా అభిపృష్టై హ సనాతనే చ ఏ వై పురా బ్రాహ్మణే ఆహ పృష్టః ఆరాధితః భగవాన్ వాసుదేవః అన్న చోట మనం ఇవాళకి ఇక్కడికి ఆపుతాము. వచ్చే వారము 33వ శ్లోకం దగ్గర నుంచి చదువుకుంటూ వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.